గ్రావులుంటే కప్పం కట్టాలి, ఏ వ్యాపారం చేసినా నీకు కప్పం కట్టాలి. అదే ఈ రోజున నీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చేస్తున్న దందాలు. అది దాచిపెట్టడానికి నువ్వు చెప్పిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేని నువ్వు, ఈ 12 నెలల కాలంలో ఘోరంగా విఫలం చెందిన ముఖ్యమంత్రి అయిన నువ్వు, నీ వైఫల్యాన్ని ఇలాంటి దాడులతో, ఇలాంటి కుప్పి గంతులతో, ఈ చవకబారు రాజకీయ వ్యవహార శైలితో నువ్వు పూర్తిగా విఫలం చెందేవని నువ్వు ఒక తుస్సు ముఖ్యమంత్రి అని చెప్పి అంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 12 నెలల కాలంలో వెనక్కి తిరిగి చూస్తే ఏమున్నాయండి? తెలుగుదేశం పార్టీ వైసీపీ వాళ్ళని దాడి చేసింది, తెలుగుదేశం పార్టీ వైసీపీ నాయకులను జైల్లో పెట్టింది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు అడ్డుకుంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకు ఆటంకాలు కల్పించింది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పలానా చోటుకు వెళ్లొద్దంది, నువ్వు పరామర్శించొద్దంది, నువ్వెవ్వరు బాధల్లో ఉన్నా మాట్లాడటానికి వెళ్ళేదంది. లేదు, అంతకుముందు చూస్తే నీ చరిత్ర ఏమీ లేదు. మేము అడుగుతున్నాం ఈ రోజున అల్ట్రాటెక్ పరిశ్రమకు కర్ణాటక నుంచి ఎర్రమట్టి సరఫరా వివాదంపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వారు చోటు చేసుకున్న మాట నిజమా కాదా? నువ్వు చెప్పు చంద్రబాబు నాయుడు గారు, సమాధానం చెప్పు. ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే, వారిద్దరి మధ్యలో మట్టి తాగాదా? కప్పం కంట్రీ సిమెంట్ కంపెనీలపై ఎరపతినేని గూండాగిరి చేసిన మాట నిజం కాదా? ప్రతి బస్తాకు కప్పం కట్టాలని ఆయన భవ్య, చెట్టినాడు సిమెంట్ సంస్థలపై గూండాగిరి చేసిన మాట నిజం కాదా? ఒక సిమెంట్ ఫ్యాక్టరీ 50 రోజులు, మరో సిమెంట్ ఫ్యాక్టరీ 30 రోజులు ఈయన దాడులు తట్టుకోలేక, ఈ వేధింపులు భరించలేక మూసివేసుకున్న మాట నిజం కాదా? జత్వానీని వాడుకొని రాష్ట్రం నుంచి జిందాల్ స్టీల్ సంస్థను చంద్రబాబు నాయుడు వెళ్లగొట్టిన మాట నిజం కాదా? దాని వాల్యూ ఎంత అండి? నువ్వు జత్వానీని పెట్టుకుని ఆ కంపెనీని ఎల్లగొడితే 3 లక్షల కోట్ల పెట్టుబడులను జిందాల్ కంపెనీ మహారాష్ట్రకు తీసుకెళ్లిన మాట నిజం కాదా? ఇది కదా నష్టం రాష్ట్ర ప్రజలకు. ఆ పరిశ్రమలు వస్తే బిడ్డలకు, చదువుకునే బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుంది, రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. దాని మీద దృష్టి పెట్టాల్సిన నువ్వు ఈ చౌకబారు రాజకీయాలకు తెరలేపేవని సందర్భంగా నేను మనవి చేస్తూ, నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు సెక్యూరిటీ డీజీఎం సిబ్బందిపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దాడి చేసి వాటాల కోసం డిమాండ్ చేసిన మాట నిజం కాదా? రామాయపట్నం పోర్టు నిర్మాణంలో తనకు వాటా ఇవ్వాలని కందుకూరు టీడీపీ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు నిర్మాణ మెటీరియల్ సరఫరాను అడ్డుకున్న మాట నిజం కాదా? ఇవన్నీ సుధాకర్ బాబు వైసీపీ చెప్పటం కాదు, నీ చట్టాలన్నీ, నీ గబ్బంతా, నీ గూండాగిరంతా, నీ దందాలు, దౌర్జన్యాలు, దోపిడీలు అన్ని కూడా నీ స్థానిక నియోజకవర్గంలో ప్రజలు ఎవరిని అడిగినా చెబుతుంది. కావాలంటే దీని మీద డిబేట్ చేద్దాం రండి. నీ హయాంలో నీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఏం చేస్తున్నారు డిబేట్ చేద్దాం రండి. రాష్ట్ర ప్రజలను అడగండి. ఎందుకు నువ్వు నిన్న సర్వే చేయించుకున్నావు కదా, ఆ సర్వేలో ఏమొచ్చింది నీ రిపోర్టు? నీ ఎమ్మెల్యేలందరూ సుమారుగా 151 మంది దోపిడీలు చేస్తున్నారనే వచ్చింది, మళ్ళీ గెలవరని వచ్చింది. దాని నుంచి దృష్టి మలచడానికి ఈ ఎత్తుగడలేస్తూ శ్రీకాకుళం జిల్లాలోని యూబీ బీర్ల ఫ్యాక్టరీలో కూటమి నేతలు అందరూ కలిసి అల్లరి చేస్తే బీజేపీ ఎమ్మెల్యే నడుకుతి ఈశ్వరరావు నెల నెల కప్పం కట్టాలన్నమాట వాస్తవం కాదా? కంపెనీలను మీరు వేధిస్తున్న మాట నిజం కాదా? ఇండస్ట్రియలిస్టులు ఎవరు కూడా ఇక్కడ వ్యాపారాలు చేయడానికి భయపడుతున్నారనే మాట నిజం కాదా? ఇది ఇంకా మరీ ఘోరం. నియోజకవర్గం మీదుగా వెళుతున్న గ్రానైట్ రవాణాను ఓ షాడా ఎమ్మెల్యే అనుచరుడు ఆపి ముక్కుపిండి కప్పం వసూలు చేస్తున్నాడు. సత్తెనపల్లి నియోజకవర్గం షాడా ఎమ్మెల్యేగా పేరు పొందిన ఈ టీడీపీ నేత పూర్తిగా కేడీ ట్యాక్స్ వసూలు చేస్తున్నమాట నిజం కాదా? ఇదంతా బహిరంగంగా జరుగుతున్న వ్యవహారమే, ఇదేం పెద్ద రహస్య వ్యవహారం కాదు. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో కియా భూములపై మంత్రి, అక్కడ టీడీపీ ఎమ్మెల్యే కొట్లాడుకు దిగిన మాట నిజం కాదా? రాప్తాడు నియోజకవర్గంలో ముఖ్య నేత కుమారుడు పరిశ్రమలు, వ్యాపార వాణిజ్య వర్గాల నుంచి దందాలు పాల్పడుతున్న మాట నిజం కాదా? ఈ విధంగా దోచుకో, పంచుకో, తినుకో అనే సందంగా కూటమి నేతలు మూకుమ్మడిగా ఈ రాష్ట్రం మీద దాడి చేస్తూ పరిశ్రమలను రాష్ట్రం నుంచి వెళ్లగొడుతూ ఒక్క పరిశ్రమ కూడా, కొత్త పరిశ్రమ కూడా రానియకుండా, ఉద్యోగాలు రాకుండా, సాధించాల్సిన విజయాలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్కటి కూడా తెచ్చుకోకుండా
పూర్తిగా ప్రజలను మోసం చేసి ఈ రోజున ఇలాంటి చౌకబారు రాజకీయాలకు తెరలేపాడు చంద్రబాబు నాయుడు. నువ్వు సృష్టించిన ఈ మద్యం కుంభకోణం అది పేపర్ మీద మాత్రమే ఉంది, గాల్లోనే ఉంది, దానికి ఎక్కడ వాసన లేదు.